అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఇద్దరు దొంగలు. రచన అజీజ్ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. మే ఐ కమిన్ సార్? ఎస్ ప్లీజ్. స్ప్రింగ్ డోర్ కిర్రుమంటూ తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టిన యువకుడిని చూసి, హలో, రండి, పని మీద వచ్చారా అన్నాను కుర్చీ చూపుతూ. చెప్పకనే చెప్తోంది అతని వాలకం ఏదో తీవ్రమైన మనఃక్లేశాన్ని అనుభవిస్తున్నాడని. అతని పేరు సూర్యనాథ్. క్రికెట్ ఆటలో సిద్ధహస్తుడు. 25 ఏళ్లుంటాయి. ఇప్పుడిప్పుడే ఆ క్రీడలో అతనికి గుర్తింపు లభిస్తోంది. తెల్లగా, పొడవుగా, నొక్కుల జుట్టుతో, టినోపాల్ బ్రాండు తెల్ల దుస్తుల్లో పోతబోసిన క్రికెట్ ఆటగాడిలాగా ఉంటాడు. అతని అన్న పాంచజన్యతో నాకు పరిచయం ఉంది. అతను నగరంలో పేరు మోసిన మనీ లెండింగ్ ఫైనాన్సర్. ఆ అన్నాతమ్ముళ్ళ మధ్య అట్టే పొసగదు. పాంచజన్య తమ్ముడిని మెడిసిన్ చదివించి గొప్ప డాక్టర్ని చెయ్యాలి అని కలలు కనేవాడు. అయితే సూర్యనాథ్ క్రికెట్ పిచ్చిలో పడి మెడిసిన్ 3వ సంవత్సరం తప్పి ఆ ఆటలోనే ఖ్యాతి గడించాలి అని నిశ్చయించుకున్నాడు. పాంచజన్య భార్య చనిపోయి 4 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు అతనికి నిండా 40 ఏళ్ళు కూడా ఉండవు. భార్య చనిపోయి ఎన్నేళ్ళు అవుతున్నా అతను 2వ పెళ్లి తలపెట్టకపోవడానికి కారణం అతనికి స్త్రీ వ్యసనం ఉందని, ఆ వ్యసనానికి పెళ్లి ప్రతిబంధకం అవుతుందన్న కారణంతో 2వ పెళ్లి గురించి ఆలోచించలేదని పుకార్లున్నాయి. ఆ పుకార్లు ఎంతవరకు నిజమో నాకు తెలియదు. చెప్పండి మిస్టర్ సూర్యనాథ్, ఏమిటి విశేషం? అన్నయ్య ఎలా ఉన్నారు? పని ఒత్తిడి వల్ల ఈ మధ్య ఆయన్ని చూడడమే లేదు అన్నాను విషయం కదుపుతూ. సూర్యనాథ్ నా వైపు ఆశ్చర్యంగా చూసి, రాజారెడ్డి గారు, మీకింకా సంగతి తెలీదా? ఈరోజు న్యూస్ పేపర్ చూడలేదా మీరు అని అడిగాడు. పెదవి విరిచి, చెప్పాను కదా, పని ఒత్తిడి వల్ల పేపర్ తిరిగేసేపాటి వ్యవధి కూడా దొరకడం లేదు. పైగా 3 రోజుల నుంచి మద్రాసులో లేను. ఇన్వెస్టిగేషన్ పని మీద తిరిచి వెళ్ళి ఇప్పుడే గంట క్రితమే తిరిగొచ్చాను. ఇంతలోనే మీరు వచ్చారు. ఇంతకీ ఏం జరిగింది అడిగాడు కుతూహలంగా. సూర్యనాథ్ నిట్టూర్చి చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని నా ముందుకు తోశాడు. ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం ఏం లేదండి, ఫ్రంట్ పేజీ చూడండి, మీకే తెలుస్తుంది అన్నాడు. పేపర్ అందుకని చూశాను. హెడ్లైన్లో కనిపించిన వార్త నన్ను చకితుణ్ణి చేసింది. 5 లక్షలతో మాయమైన ఫైనాన్సర్. మద్రాసు, సెప్టెంబర్ 2. నగరంలో పేరు పొందిన ఫైనాన్సర్ శ్రీ పాంచజన్య గారు నిన్న మధ్యాహ్నం బ్యాంకు నుంచి 5 లక్షల నగదు డ్రా చేసుకుని నల్ల రంగు బ్రీఫ్ కేసులో పట్టుకుని వెళ్లారట. ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. రాత్రి 2 గంటలైన పాంచజన్య గారు తిరిగి రాకపోయేసరికి ఆయన తమ్ముడు శ్రీ సూర్యనాథ్కి ఏదో అనుమానం వేసి ముందు జాగ్రత్త కోసం పోలీసులకి తెలియజేశాడు. పోలీసులు తక్షణం రంగంలోకి దిగి పాంచజన్య గారి కోసం నగరం అంతా గాలించారు. అయినా ఆయన ఆచూకీ తెలియలేదు. పాంచజన్య గారికి ఈ విధంగా పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు అనేకసార్లు తీసుకెళ్లారు. ఆయన తరచూ పెద్ద పెద్ద కంపెనీలకి షూరిటీ మీద డబ్బు అప్పిస్తూ ఉంటారు. అయితే గతంలో ఆయన వెంట ఎవరో ఒకరు తోడుగా వెళ్ళడం జరిగేది. ఈసారి ఆయన ఎవ్వరినీ తోడు తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళడం, వెళ్ళిన మనిషి అయిపు లేకుండా పోవడంలో ఏదో మర్మం ఇమిడి ఉందని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. నేను ఇంకా క్రైమ్ బ్రాంచ్కి అప్పగించడం లేదు. వార్త శాంతం చదివి పోలీసుల అంచనా సరైందే, తప్పకుండా ఇందులో ఏదో మిస్టరీ ఉంది అన్నాను పేపర్ బల్ల మీద వేస్తూ. అవును, గత 15 ఏళ్లుగా అన్నయ్య ఈ వ్యాపారం చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఈనాడు ఏకంగా 5 లక్షలతో అదృశ్యం అవ్వడం అత్యంత ఆశ్చర్యకరం. మీరాయన్ని చివరిసారిగా ఎప్పుడు చూశారు? మొన్న మధ్యాహ్నం లంచ్ తీసుకునే సమయంలో. ఇద్దరం కలిసే భోంచేశాం. తర్వాత ఆయన కోటు కూడా తొడుక్కోకుండా కుర్చీ మీద అలాగే వదిలేసి బ్యాంకుకి వెళ్ళిపోయారు. అంతే, మళ్ళీ తిరిగి రాలేదు. మిస్టర్ సూర్యనాథ్, క్షమించండి ఇలా అడుగుతున్నందుకు. మీ అన్నయ్యలో ఉన్న ఒక బలహీనత గురించి బహుశా మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. ఏ బలహీనత? స్త్రీ. సూర్యనాథు పలకలేదు. కాసేపు ఆలోచించి
తెలుసు అన్నాడు. స్త్రీ కోసం మగధీరులెందరో చెయ్యకూడని పనులెన్నో చేసినట్టు చరిత్ర పుటలు సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంటే మీ ఉద్దేశం? ఒక్కోసారి ఎంతటి వాడైనా స్త్రీ వ్యామోహంలో పడి ఎటువంటి మూల్యాన్నైనా వదులుకోవడానికి సిద్ధమవుతాడు. మీ అన్నయ్య తనకు తానే ఎవరో అమ్మాయికి ఆ డబ్బు సమర్పించుకొని గుట్టు చప్పుడు కాకుండా ఆమెతో ఎక్కడికో గడుపుతూ ఉండవచ్చు కదా. సూర్యనాథ్ నవ్వి, ఎంతటి అందగత్తు అయితే మాత్రం ఏకంగా 5 లక్షలు సమర్పించుకుంటారా ఎవరైనా? హాస్యాస్పదంగా ఉంది అని అన్నాడు. ఆల్ రైట్, ఈ మధ్య ఆయన కోసం ఎవరైనా అమ్మాయి కానీ స్త్రీ కానీ ఇంటికి రావడం జరిగిందా? ఇంటికైతే ఎవ్వరూ రారు, కానీ ఈ మధ్య ఆయన వెంట ఒక యువతి తరచూ కనిపిస్తున్నట్టు తెలిసింది. ఎవరామె? తెలీదు. మీరు ఆమెను ఎప్పుడు చూడలేదా? నో. వాళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడి ఎన్నాళ్ళు అయి ఉంటుంది? దాదాపు 2 నెలలు. అదే సమయంలో నా అసిస్టెంట్ సార్జెంట్ డేవిడ్ లోపలికొచ్చి, ఎస్పీ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అన్నాడు. మిస్టర్ సూర్యనాథ్, ఇక మీరు వెళ్ళి నిశ్చింతగా ఉండండి. బహుశా ఎస్పీ గారు ఈ కేసు నాకు అప్పగించడానికే పిలిపించారు అని అనుకుంటున్నాను. నా శక్తి వంచన లేకుండా కృషి చేసి మీ అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరో విషయం, ఆయన బుద్ధిపూర్వకంగా ఆ డబ్బు తీసుకుని మాయమై ఉంటే మాత్రం ఐఎమ్ సారీ, నేనేం చేయలేను అన్నాను లేస్తూ. సూర్యనాథ్ తలూపి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. టేబుల్ మీద క్యాప్ అందుకని పెట్టుకుంటూ ఎస్పీ ఆఫీస్లోకి నడిచాను. నేను ఊహించింది కరెక్టే. ఆ కేసు క్రైమ్ బ్రాంచ్కి అప్పగించబడింది. వెంటనే నన్ను రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభించవలసిందిగా పురమాయించాడు ఎస్పీ. గత 3 రోజుల నుంచి నాకు రెస్ట్ లేదు. పైగా నానా అవస్థలు పడి ఇప్పుడే తిరుచు నుంచి తిరిగొచ్చాను. ఈ రాత్రి బాగా విశ్రాంతి తీసుకుని రేపు ఈ కేసు లోతుపాతులు కూపీ తీయాలి. మోటార్ బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరాను. ఇంటి గ్యారేజీలో బైక్ ఆపి తాళం తెరిచి లోనకి అడుగుపెట్టాను. మసక చీకటి. అప్పటికే సాయంత్రం 6:15 అవుతోంది. లైట్లు వెలిగించి పడగదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాను. అలసట వల్ల ఆకలి కావడం లేదు. ఆపిల్ జ్యూస్ తాగి పడుకుందామని బెడ్రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్ వైపు నడిచాను. పిడి తిప్పి తలుపు తెరిచాను. అంతే, 1000 వోల్టుల కరెంట్ షాకు తగిలినట్టు చల్లుమంది ఒళ్ళు. ఫ్రిడ్జ్ లోపల శవం. అందమైన యువతి శవం. మోకాళ్ళు మడిచి నడుం వంచి ఒద్దికగా కూర్చోబెట్టి ఉంది. ఎవరమ్మా? ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చంపారు? చంపిన వాళ్ళు శవాన్ని ఎక్కడో పారేయకుండా తాళం వేసున్న నా ఇంట్లోకి ఎందుకు చేర్చారు? షాక్లోంచి తేరుకుని పరీక్షగా చూశాను ఆమెని. ఎక్కడో చూసినట్టే ఉంది మొహం. ఎక్కడ చూశాను? 2 నిమిషాలు జ్ఞాపక శక్తితో యుద్ధం చేసి విజయం సాధించాను. ఆమె పేరు సుకన్య. మాజీ నేరస్తురాలు. నా పరిశోధనలో పట్టుబడి కోర్టులో అప్రూవల్గా విడుదలైంది. ఆమెను గుర్తుపట్టగానే గతంలోకి కదిలై జ్ఞాపకాలు. 6 ఏళ్ల క్రితం మౌంట్ రోడ్లో ఉన్న ఒక మార్వాడి జ్యువెలరీ షాప్లో 1.5 లక్ష విలువ చేసే వజ్రాలు దొంగిలించబడ్డాయి. నేరస్తుల కోసం స్థానిక పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి ఆ కేసు నాకు అంటే క్రైమ్ బ్రాంచ్కి అప్పగించబడింది. అష్ట కష్టాలు పడి ఎంతో ప్రయాసతో చివరికి ఆ దొంగతనానికి కారకులు ఎవరో కనుక్కోగలిగాను. 3 కలిపి చేసిన ప్లాన్డ్ రాబరీ అది. ఆ ప్లాన్కు మూల పురుషుడు జగన్. మరో 2 వాడికి సహాయపడ్డారు. ఆ 2లో ఈ సుకన్య ఒకర్తి. 2వ వ్యక్తి పేరు నారాయణ. అయితే షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేసింది మాత్రం జగన్. నారాయణ కేవలం బయటుండి ప్రమాదం ముంచుకొస్తే ఎదుర్కోవడానికి నియమించబడ్డాడు. సుకన్య వజ్రాలను కేసు ముగిసే వరకు జాగ్రత్తగా దాచడానికి తోడ్పడింది. ఆ దొంగతనం చేసేటప్పుడు ఎంతో పకడ్బందీగా జాగ్రత్తలు పాటించాడు జగన్. అందుకే వాళ్ళు పట్టుబడ్డా సాక్ష్యాలు లేకుండా వాళ్ల మీద కోర్టులో కేసు ఎలా నడిపించాలో అంతుబట్టలేదు నాకు. అప్పుడు తట్టింది ఒక ఐడియా. నారాయణని సుకన్యని నయాన భయాన మచ్చిక చేసుకుని కోర్టులో వాళ్ళు అప్రూవల్గా మారితే శిక్ష పడకుండా తప్పించుకోవచ్చనని, లేకుంటే జగన్తో పాటు అనేక సంవత్సరాలు జైల్లో మగ్గవలసి ఉంటుందని నూరిపోశాను. నా పాచిక పారింది. జగన్కు విరుద్ధంగా 2
లాయర్కి సాక్షులుగా మారారు. దాంతో జగన్ మీద నేరం రుజువై 6 ఏళ్లు శిక్ష పడింది. శిక్ష విన్నాక బోన్ దిగుతూ వాడు సుకన్య నారాయణల వైపు చూసిన చూపు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. హత్య చేసింది వాడేనా? తనతో నేరం చేసి పట్టుబడ్డాక పోలీసులు పక్షం చేరి తనను జైలు పాలు చేసి సులభంగా తప్పించుకోరన్న కక్ష కొద్దీ ఈ కిరాతకానికి ఒడిగట్టాడా? ఇదే నిజమైతే అటు నారాయణ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయన్నమాట. వెంటనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. చటుక్కున గోడ మీద క్యాలెండర్ వైపు చూశాను. ఇది సెప్టెంబర్ నెల. జగన్కు శిక్ష పడింది 1972లో. ఆ లెక్కన వాడు విడుదల కావడానికి ఇంకా 4 నెలలు మిగిలిన్నాయి. కొంపదీసి జైల్లోంచి పారిపోలేదు కదా అని అనుకుంటూ గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ జైలుకు రింగ్ చేశాను. జైలర్ నంబియార్ స్పీకింగ్ అవతల నుంచి వినిపించింది. ఐ యామ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. 6 ఏళ్ల క్రితం అంటే 1972లో జగన్ అనే వ్యక్తికి శిక్ష పడింది. 6 ఏళ్ళు. అతడింకా మీ ప్రిజనరీగా ఉన్నాడా లేక జైల్లోంచి పారిపోయాడా తెలుసుకోవాలి. నో, ఈ మధ్య జైల్లోంచి ఎవ్వరూ పారిపోలేదు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటి? రాబరీ, వజ్రాల దొంగతనం. వెయిట్ ప్లీజ్, ఇప్పుడే కనుక్కుంటాను. అవతల నిశ్శబ్దం. 10 నిమిషాల అనంతరం నంబియార్ కంఠం వినిపించింది. ఇన్స్పెక్టర్, మీరు చెప్పిన ఖైదీ ప్రస్తుతం మా జైల్లో లేడు. పారిపోయాడా? నో, మంచి ప్రవర్తన కారణంగా 6 నెలల ముందే విడుదల చేయబడ్డాడు. ఇప్పుడు అతను బయటే ఉన్నాడు. ఎప్పుడు? 2 నెలల క్రితం. థ్యాంక్స్ అంటూ రిసీవర్ పెట్టేసి ఆలోచనలో పడిపోయాను. జగన్కు నిజంగా వీళ్ల మీద పగ తీర్చుకోవాలనే ఉంటే విడుదలైన 2 నెలల వరకు ఏం చేశాడు? వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి 2 మాసాలు పట్టిందా? సుకన్య నారాయణల వంటి వాళ్ళను గురించి తెలుసుకోవడానికి ఎంత జాప్యం జరగదే? మరి ఈ 2 నెలలు వాడేం చేశాడు? ఎక్కడున్నాడు? తన ప్రత్యర్థిని చంపి నా ఇంట్లో దేనికి పడేశాడు? ఈ 3 ప్రశ్నలే నన్ను తెక్కమక్క పెడుతున్నాయి. ఆలోచిస్తూ ఫోన్ దగ్గరికి లాక్కుని క్రైమ్ బ్రాంచ్కి లింక్ చేశాను. ఎస్, సార్జెంట్ స్పీకింగ్ వినిపించింది అవతల నుంచి. నేను రాజారెడ్డిని, హెడ్ క్వార్టర్స్ నుంచి. వెంటనే అంబులెన్స్ని ఫోటోగ్రాఫర్స్ని వెంట పెట్టుకొని నా ఇంటికి రా. వాట్ హ్యాపెండ్ సార్? వచ్చాక ఇక్కడే అంతా తెలుస్తుంది అంటూ రిసీవర్ పెట్టేసి సిగరెట్ అంటించాను. 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి ఆగింది ఇంటి ముందు. సార్జెంట్ డేవిడ్, ఫోటోగ్రాఫర్స్, పోలీస్ డాక్టర్ బెలబెలమంటూ వచ్చారు లోపలికి. ఫ్రిడ్జ్లో నిశ్చింతగా కూర్చున్న శవాన్ని చూసి నిర్ఘాంతపోయారు. ముందు ఫోటో స్నాప్స్ తీసుకోబడ్డాయి. తర్వాత అందరం కలిసి శవాన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాం. కాళ్ళు చేతులు బాగా బెర్ర బిగుసుకొని పోయాయి. ఓ పట్టాన సాగడమే లేదు. అతి కష్టం మీద సాగదీసి కింద పడుకోబెట్టాం. అప్పుడు పడింది నా దృష్టి ఆమె ఛాతీ మీద. బ్లౌజ్కు గుండె సూదితో గుర్చబడింది ఒక మడత పెట్టిన కాగితం. చటుక్కున దాన్ని అందుకొని మడత విప్పాను. అది ఉత్తరం. నా పేర రాయబడ్డ ఉత్తరం. చదవసాగాను. ఇన్స్పెక్టర్, బహుశా నీవు నన్ను మర్చిపోయి ఉంటావు. నీ నేరస్తులకు శిక్ష పడే వరకు వాళ్ళ గురించి నీకు జ్ఞాపకం ఉండేది. ఆ తర్వాత వారు రూపురేఖలు నీ మనసులోంచి పూర్తిగా చెదిరిపోతాయి. నన్ను నీవు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? నాతో కలిసి నేరం చేసిన నా 2 సహచరులని నీ మాయ మాటలతో మచ్చిక చేసుకుని నాకు విరుద్ధంగా కోర్టులో సాక్ష్యం ఇప్పించావు. పణంగా వాళ్ళని అప్రూవర్స్గా విడుదల చేయించావు. ఆ 2 నీచులు నాకు తీరని నమ్మక ద్రోహం చేశారు. పాలు తాగిన రొమ్ము మీదే సమ్మెట దెబ్బలు తీశారు. అటువంటి నీచుల్ని నరికి ముక్కలు చేసిన పాపం అంటదు. వాళ్లే గనుక కోర్టులో నోరు మెదపకుండా ఉండి ఉంటే నా నేరం రుజువై ఉండేదే కాదు, శిక్ష పడేది కాదు. జైల్లో ఉన్నంతకాలం రాత్రింపవళ్ళు వాళ్ళని గురించే ఆలోచిస్తూ గడిపాను. శిక్ష తగ్గిన తర్వాత విడుదలవ్వాలనే జైల్లో క్రమశిక్షణతో మెలిగాను. ఈరోజు నా ఆశయం నెరవేరింది. సుకన్య శవాన్ని నీ ఇంట్లో ఎందుకు చేర్చానో బాగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఆ అర్థమైన విషయం ఆచరణలోకి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండు. సెలవు. కింద సంతకం లేదు. అయినా అది రాసింది ఎవరో స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి సార్జెంట్ డేవిడ్తో జీపెక్కి హుటాహుటి హెడ్ క్వార్టర్స్కి చేరుకున్నాను. నేరస్తుల పాత ఫైల్ వెతికి తీసి అందులో ఉన్న జగన్ ఫోటోని ఫోటోస్టాట్ తీయించి వెంటనే దాని ప్రింట్లు తయారు చేసి నగరంలో అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపమని పురమాయించాను సార్జెంట్కు. అంతేకాదు విమానాశ్రయానికి, రైల్వే స్టేషన్కు, చెక్పోస్టులకు మెసేజ్ పంపి జగన్ పోలికలు గల వ్యక్తి ఎవరైనా సరే కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాను. ఆ తర్వాత జగన్ చేసిన వజ్రాల దోపిడీ తాలూకు ఫైల్ పరిశీలించాను క్షుణ్ణంగా. ఆ దోపిడీలో జగన్కు సహాయపడ్డ రెండో వ్యక్తి నారాయణ. ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కోవడం అత్యవసరం. అతని ఆచూకీ తెలుసుకుని రక్షణ కల్పించడం నా తక్షణ కర్తవ్యం. లేకుంటే సుకన్యకు పట్టిన గతే అతనికి పట్టొచ్చు. దెబ్బతిన్న బెబ్బులకి పగబట్టిన మనిషికి అట్టే తేడా ఉండదు. ఆ రోజుల్లో నారాయణ ఎక్కడ నివసించేవాడో ఆ ఇంటి చిరునామా దొరికింది ఫైల్లో. 3-1-146 బ్లాక్ నంబర్ 7 పెరంబూర్. ఆ అడ్రస్ నోట్ చేసుకొని లేచాను. సార్జెంట్ డేవిడ్ జగన్ ఫోటో ప్రింట్లు తీయించడానికి ల్యాబొరేటరీకి వెళ్ళాడు. ఒక్కడిని జీప్ ఎక్కి పెరంబూరు బయలుదేరాను. ఆ ఇంటికి కాస్త యువతల జీప్ ఆపి దిగాను. వీధిలో అట్టే జనసంచారం లేదు. మున్సిపాలిటీ లైట్లు కునికిపాట్లు పడుతున్నట్టు వెలుగుతున్నాయి. రిస్ట్ వాచ్ చూసుకున్నాను. 10:30. అది మధ్యతరగతి మనుషులు నివసించే వీధి. ఇంటి నెంబర్ చెక్ చేసుకుంటూ 5 నిమిషాల తర్వాత ఆ ఇంటి ముందు ఆగాను. తలుపు మూసింది. నారాయణ ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాడో లేక ఇల్లు మారాడో తెలియదు. చుట్టూ కలిగి చూశాను. ఎదురింట్లో సన్నగా రేడియో సంగీతం వినిపిస్తోంది. వాళ్ళింకా నిద్ర పోనట్టున్నారు. వాళ్ళని అడిగితే ఈ ఇంట్లో ఎవరు నివసిస్తున్నారో తెలిసిపోతుంది. అటు నడిచాను. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. మెట్లెక్కి తలుపు తట్టాను. 2 నిమిషాల తర్వాత తెరుచుకుంది. ఎవరండి అడిగాడు ఇంటతను. ఎదురిల్లు చూపించి 6 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో నారాయణ అనే వ్యక్తి నివసించేవాడు. ఇప్పుడు అందులోనే ఉంటున్నాడు. నా మాట పూర్తి కాకముందే జవాబిచ్చాడు అతను. ఏం చేస్తూ ఉంటాడు? సిమెంట్ పైపులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందా ఫ్యాక్టరీలో? ఉండదు, పగలే. థ్యాంక్స్ అంటూ వెనుదిరిగి నారాయణ ఇంటి వైపు నడిచాను. వెనక తలుపు మూసుకున్న చప్పుడు. ఆ ఇంటి మెట్లకి తలుపు తట్టాను మెల్లగా. జవాబు లేదు. నారాయణ పిలిచాను. నిశ్శబ్దం. పడుకున్నాడా అని అనుకుంటూ పిడికిలి బిగించి గట్టిగా బాదాను. అంతే. కిర్రుమంటూ తెరుచుకుంది. ఆశ్చర్యపోతూ పూర్తిగా తెరిచాను. లోపలంతా మసక చీకటి. నారాయణ పిలిచాను గట్టిగా. జవాబు శూన్యం. లోనకు అడుగుపెట్టాను. ఇంట్లో ఎవ్వరూ ఉన్నట్టు నాకు అలికిడే లేదు. ఆ గదికి ఇరువైపులా 2 గదులున్నాయి. ముందు కుడివైపు గదిలోకి వెళ్ళి చూశాను. గోడవారుగా మంచం, మంచం పైన పరుపు, 2 దిళ్ళు, అంతే. మనిషి ఛాయ లేదు. బయటకు వచ్చి దానికి ఎదురుగా ఉన్న రెండో గదిలోకి వెళ్ళాను. స్టవ్, గిన్నెలు, ప్లేట్లు, రేషన్ డబ్బాలు కనిపించాయి. బహుశా వంటగది అయి ఉంటుంది. దాంట్లోంచే దొడ్లోకి వెళ్ళడానికి కాబోలు మరొక తలుపుంది. దగ్గరగా చేరవేసింది. జేబులోంచి పాకెట్ టార్చ్ తీసి వెలిగించాను. తలుపు తోసి దొడ్డి వరండాలోకి అడుగుపెట్టాను. చిన్న సైజు ఓపెన్ ప్లేసు, చుట్టూ ఎత్తైన గోడ. దొడ్లోంచి బయటికి వెళ్ళడానికి మరొక తలుపుంది. మనుషులెవరూ లేరక్కడ. ఇంటికి తాళం కూడా వేయకుండా ఎక్కడికి వెళ్ళాడు నారాయణ? ఆలోచిస్తూ తలుపు వైపు నడిచి నివ్వరపోయాను. దానికి లోపల వైపు గడియ వేసి లేదు. తలుపులు దగ్గరగా చేరవేసి ఉంది. నేను తన ఇంటికి వస్తున్నట్టు గమనించి నారాయణ దొడ్డి తలుపు గుండా వెళ్ళిపోయాడా? ఎందుకు? తీవ్రంగా ఆలోచిస్తూ ఆ తలుపు బోల్ట్ బిగించి వెనుదిరిగాను. చకచక ఆ ఇంట్లోంచి బయటపడి సింహద్వారం మూసి యువతలు గొళ్ళెం పెట్టి మెట్లు దిగాను. నారాయణ దొడ్డి తలుపు గుండా ఎందుకు వెళ్ళిపోయాడో ఎంతకీ అంతుబట్టలేదు. హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి 2 మఫ్టీ కానిస్టేబుల్స్ని పంపాలి. ఈ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచడానికి. గబగబా అడుగులేస్తూ జీప్ని సమీపించి చటుక్కుని ఆగిపోయాను. డ్రైవింగ్ సీట్లో ఎవరో కూర్చున్నట్టు వీపు కనిపిస్తోంది. మసక చీకట్లో. ఎవరు? చెయ్యి అప్రయత్నంగా ప్యాంట్ జోబులోకి వెళ్ళింది. వేలితో సేఫ్టీ క్యాచ్ వెనక్కి లాగుతూ పిస్టోలు బయటికి తీశాను. ఎడం చేతిలో టార్చ్ లైట్ రెడీగా పట్టుకుని 2 అడుగులు ముందుకేసి చటుక్కున ఫోకస్ చేశాను డ్రైవింగ్ సీట్ మీద. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి.
స్టీరింగ్ మీద ముందు కొరిగి కూర్చున్నాడు అతను. చేతులు రెండు ఆకుకూర కాడల్లాగా వేళ్లాడుతున్నాయి. అతడు ఎవరో కాదు, నారాయణ. నిర్జీవమైన నారాయణ. వీపులో పిడి వరకు దిగి ఉంది కత్తి. వీపంతా ఎర్రని చిక్కని రక్తం. అతన్ని పళ్ల మధ్య మడతబెట్టిన ఒక కాగితం ఎరికించి ఉంది. చటుక్కున దాని యువతలకి లాగి మడత విప్పాను. త్వరగా గజిబిజిగా రాసి ఉన్న అక్షరాలు. ఇన్స్పెక్టర్, కాకతాళీయం అంటే ఇదే కాబోలు. నేను నారాయణ ఇంట్లో ప్రవేశించి కత్తితో వాణ్ణి కైలాసం పంపడం, అదే క్షణంలో నీవు తలుపు తట్టడం ఒకేసారి జరిగాయి. వెంటనే వాడి శవాన్ని భుజానికి వేసుకుని దొడ్డి తలుపు గుండా బయటపడ్డాను. ఈసారి నన్ను పట్టుకోవడం నీ తరం కాదు, గుర్తుంచుకో. పళ్ళు పటపటా కొరుకుతూ ఉత్తరాన్ని జేబులోకి తోశాను. నారాయణ శవాన్ని సీట్లో వరగబెట్టి స్టీరింగ్ ముందు కూర్చున్నాను. జీప్ స్టార్ట్ చేసి శరవేగంతో పోనించాను హెడ్ క్వార్టర్స్ వైపు. జగన్ కోసం నగర పోలీసులంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వాడి విషయం కన్నా 5 లక్షలతో మాయమైన పాంచజన్య వ్యవహారం తేల్చడం ముఖ్యం. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ఇంటి నుంచి తిన్నగా పాంచజన్య ఇల్లు చేరుకుని అతడి తమ్ముడు సూర్యనాథును కలుసుకున్నాను. మీ అన్నయ్య అదృశ్యమైన రోజు చివరిసారి మీరు ఆయన్ను చూసినప్పుడు, అంటే ఆ రోజు మధ్యాహ్నం మీరిద్దరూ డైనింగ్ హాల్లో భోంచేశాక ఆయన తిరిగి కోటు తొడుక్కోకుండా కుర్చీ మీద అలాగే వదిలేసి వెళ్ళారు అని అన్నారు కదూ. ఒకసారి ఆ కోట్ చూపిస్తారా అని అడిగాను. సూర్యనాథ్ తలూపి తన వెంట రమ్మన్నట్టు సైగ చేశాడు. ఇద్దరం మెట్ల గుండా మేడ మీదకెళ్ళి పాంచజన్య గదిలోకి ప్రవేశించాం. ఆయన వెళ్ళిపోయాక నౌకర్ కాబోలు ఆ కోట్ తీసుకొచ్చి స్టాండ్ మీద పడేసుంటాడు అంటూ మూలనున్న స్టాండ్ మీద బట్టలు చూడసాగాడు సూర్యనాథ్. 2 నిమిషాలు ఆ పాత బట్టలు పరిశీలించి, ఇదిగో ఈ బ్రౌన్ కలర్ కోటే అప్పుడు ఆయన విడిచింది అంటూ స్టాండ్ మించి ఒక బ్రౌన్ కలర్ ట్విడ్ కోట్ తీసి నాకు అందించాడు. గబగబా కోటు జేబులో వెతికాను. దాంతో ఆ రోజు పాంచజన్య ఎంత తొందరలో ఉన్నాడో అర్థమైంది. కారణం, ఆ కోటు జేబులో అవసరమైన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. దువ్వెన, చేతి రుమాలు, జలుబు నివారణకై వాడే విక్సు, వేపరపు బిళ్ళలు, చిన్న పాకెట్ డైరీ అందుకొని నింపాదిగా పేజీలు తిరగవేయసాగాను. జనవరి నుంచి ఆగస్టు వరకు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమీ లేవు. ఆగస్టు నెల 2వ తేదీన రాసుకున్న విషయాలు నన్ను ఆకర్షించాయి. ఆ తేదీన ఎలా రాసుకున్నాడు. ఆమె పరిచయమైన క్షణం నిజంగా మరువలేనిది. కళ్ళు చెదరగొట్టే అందం. అటువంటి అపురూప సౌందర్యవతి పరిచయమైన ఈరోజు నా జీవితంలో చిరస్మరణీయం. ఇంటికొచ్చి ఎంతసేపైనా ఆమె స్మృతులు నన్ను విడిచిపెట్టడమే లేదు. కళ్ళు మూసినా తెరిచినా ఆ రత్నాల రాసే కళ్ళల్లో మెదులుతోంది. ఆమెను పొందని జన్మ వ్యర్థమే అని అనిపించింది. ఆగస్టు 3 ఉదయం ఊహించని విధంగా ఆమె ఫోన్ చేసింది. సాయంత్రం సిద్ధార్థ హోటల్లో కలుసుకోమని అంది. ఆనందం పట్టలేకపోయాను. రెండోసారి ఆమెను ఎలా కలుసుకోవాలా అని మదన పడుతున్న నాకు ఈ విధంగా పరిష్కారం లభించింది. ఆమె ఇచ్చిన టైంకి హోటల్కి చేరాను. తొలి పరిచయంతోనే నేను తనని చాలా ప్రభావితుణ్ణి చేశానట. ఆ కామెంట్ నాలో రవంత గర్వాన్ని కలిగించకపోలేదు. ఆ తర్వాత వరుసగా 1 రోజులు, అంటే ఆగస్టు చివరి వరకు ఆ అమ్మాయిని వివిధ ప్రదేశాల్లో కలుసుకున్న వైనాలు రాసుకున్నాడు పాంచజన్య. అయితే ఆ కలయికల్లో ఎక్కడా ఆమెని తను అనుభవించినట్టు కానీ, తమ పరిచయము స్నేహపు టద్దులు దాటినట్టుగా కానీ ఉదాహరించలేదు. దీన్ని బట్టి ఆమె అందని ఆపిల్ పండులాగా అతనికి అంటకుండా ఉవ్విళ్ళు ఊరిస్తూ ఇన్నాళ్ళు గడిపింది అని స్పష్టమవుతోంది. ఆ తర్వాత, అంటే పాంచజన్య మాయమవడానికి 3 రోజుల ముందు అతను రాసుకున్న విషయాలు నా ఆసక్తికి హేతువయ్యాయి. సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్లో జేఆర్ను కలుసుకోవాలి. మిస్టర్ సూర్యనాథ్, ఈ జేఆర్ ఎవరు? మీ అన్నయ్య స్నేహితుల్లో ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూర్యనాథ్ కాసేపు ఆలోచించి, నాకు తెలిసినంత వరకు లేరు అన్నాడు. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏమిటి అంటే, ఇంతవరకు ఆయన డైరీలో ఆ అమ్మాయి పేరు రాయలేదు. ఆమె గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా
ఆమె అని మాత్రమే సంబోధించేవాడు. ఈ జేఆర్ ఆమె షార్ట్ ఫామ్ కాదు కదా, చెప్పలేను. మగవాడి పేరు కూడా కావచ్చు. సాలోచనగా తలూపుతూ తర్వాతి పేజీ తిరిగేశాను. ఉదయం 12 గంటలకు హోటల్ సిద్ధార్థలో జానకిరామ్ను కలుసుకోవాలి. ఆ తర్వాత పేజీలో ఇలా రాసింది: మధ్యాహ్నం 3 గంటలకు నంబర్ 146 ఎంజీ రోడ్లో జేఆర్ని కలుసుకోవాలి. ఈరోజు తప్పకుండా ముట్ట చెప్తానని వాళ్ళకి మాటిచ్చాను. అది అతను డబ్బుతో అదృశ్యమైన రోజు. ఆ తర్వాత డైరీ ఖాళీగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు పాంచజన్య ఇంటికి వచ్చి తమ్ముడితో భోంచేసి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రాలేదు. సూర్యనాథ్ వైపు తిరిగి మీ అన్నయ్య అడపా జానకిరామ్ అనే వ్యక్తిని హోటల్ సిద్ధార్థలో కలుసుకునేవాడు. అదృశ్యమైన రోజున ఆయన మీతో లంచ్ తీసుకున్నాక 146 ఎంజీ రోడ్లో జేఆర్ అనే వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాడు. కొంపదీసి ఆ జేఆర్ జానకిరామ్ కాదు కదా? సిద్ధార్థ హోటల్కి ఫోన్ చేసి ఆ జానకిరామ్ అక్కడున్నాడో లేడో కనుక్కోవాలి అంటూ ఫోన్ వైపు నడిచి హోటల్ సిద్ధార్థకి రింగ్ చేశాను. ఎస్ అందే అవతల వైపు నుంచి ఆపరేటర్. కౌంటర్ ప్లీజ్ అన్నాను. ఆమె కౌంటర్కు లైన్ కలపగానే మీ హోటల్లో జానకిరామ్ అనే వ్యక్తి నివసిస్తున్నారని తెలిసింది. ఆయన రూమ్ నెంబర్ చెప్పండి అన్నాను. అవతల 2 నిమిషాలు నిశ్శబ్దం. ఎస్ నివసించేవారు, కానీ ఆయన గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? 2 రోజుల క్రితం. వెళ్ళేటప్పుడు ఏదైనా అడ్రస్ వదిలి వెళ్ళారా? లేదు. ఫోన్ పెట్టేసి డైరీ మళ్ళీ తెరిచాను. మిస్టర్ సూర్యనాథ్, ఎంజీ రోడ్ అంటే బహుశా మహాత్మా గాంధీ రోడ్ అయి ఉంటుంది అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి వాకప్ చేస్తే ఏమైనా తెలుస్తుందేమో. వస్తానంటూ తన దగ్గర సెలవు తీసుకొని జీప్ ఎక్కాను. అరగంటలో మహాత్మా గాంధీ రోడ్డు చేరుకున్నాను. ఆ రోడ్లో ఉన్న 6 అంతస్తుల బిల్డింగ్ నెంబరే 146. ఆ బిల్డింగ్లో అనేక ఆఫీసులు ఉన్నాయి. కుటుంబాలు అద్దెకుంటున్నాయి. బిల్డింగ్ కింద మెట్ల దగ్గర గోడకు వరుసగా ఆయా ఆఫీసుల లెటర్ బాక్సులు బిగించి ఉన్నాయి. అన్నిటికన్నా కింద వరుసలో ఉన్న ఒక కొత్త బాక్సు నన్ను ఆకర్షించింది. దాని మీద తెల్లటి పెయింట్తో రాసి ఉన్నాయి అక్షరాలు: జేఆర్ ప్రొడక్షన్స్, 3rd ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 5. గబగబా మెట్లకి 3వ అంతస్తుకి చేరుకున్నాను. ఫ్లాట్ నెంబర్ 5 తలుపు మూసింది. గుమ్మం పక్కన జేఆర్ ప్రొడక్షన్స్ అనే ప్లేట్ వేలాడుతోంది. అది డోర్ లాక్ సిస్టమ్ తలుపు. అడుగులు అడుగేసుకుంటూ తలుపును సమీపించి ముందు పిడి తిప్పి తెరవడానికి ప్రయత్నించాను. లాక్ వేసినట్టుంది. తెరుచుకోలేదు. లేదా లోపల ఎవరైనా ఉండి ఉంటారు. 2 సార్లు గట్టిగా తట్టి చూశాను. జవాబు లేదు. చెవి ఆనించి విన్నాను. లోపల ఏమైనా చప్పుళ్ళు వినిపిస్తాయేమోనని. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. వివరాలు కనుక్కుందామని దానికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. ఒక ముసలావిడ డోర్ తెరిచింది. క్షమించాలి, మీకు ఎదురుగా ఉన్న ఆ జేఆర్ ప్రొడక్షన్ మేనేజర్ని నేను కలుసుకోవాలి. ఆఫీస్ లాక్ చేసినట్టుంది. ఈరోజు తెరవలేదా అని అడిగాను. అది ఎప్పుడో మూసేసి ఉంటుంది. ఎప్పుడూ ఒకసారి ఎవరో ఒకరు వచ్చి కాసేపు ఉండిపోతారు అంతే. వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? ఎంతమంది వస్తారు? మనుషుల్ని చూడలేదు. అప్పుడప్పుడు ఆఫీస్ తెరిచి ఉండగా చూశాను. చివరిసారి ఎప్పుడు తెరిచారు? 3 రోజుల క్రితం. ఆమెకు థ్యాంక్స్ చెప్పి మెట్లు దిగి కిందకొచ్చాను. 5 నిమిషాలు అక్కడే ఉండి సిగరెట్ కాల్చి తిరిగి మెట్ల గుండా పైకి చేరుకున్నాను. నేను ఊహించినట్టే ముసలావిడ ఇంటి తలుపులు మూసింది. ఆమె తలుపు మూసుకునే వరకు వెయిట్ చేయాలనే నేను కిందకెళ్ళిపోయాను. అడుగులో అడుగేసుకుంటూ జేఆర్ ప్రొడక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. జేబులోంచి మారుతాళం చెవుల గుర్తు తీసి 5 నిమిషాల ప్రయాసతో తెరవగలిగాను లాక్. ఒకసారి చుట్టూ కలిగి చూసి తలుపు తోశాను. కిర్రుమంటూ తెరుచుకుంది. లోపల మనిషి మాత్రుడు లేడు. బహుశా ఇది ఆఫీసు గదే ఉంటుంది. ఓ గోడ వారుగా కుర్చీ, దాని ముందు బల్ల, దానికి 3 వైపులా కుషన్ చైర్స్ ఉన్నాయి. బల్ల మీద కేవలం కొన్ని పాత న్యూస్ పేపర్స్ పడి ఉన్నాయి. వాటి తీరు బట్టి చూస్తే అంత క్రితం బల్ల మీద కొన్ని ఫైల్స్, ఇతర వస్తువులు ఉండి ఉంటాయని, ఈ మధ్య అవన్నీ అదరా బదరా తీసి ఉంటారని తోస్తోంది. ఆ గది పక్కనే మరో గది ఉంది. తలుపులు మూసుంది. అటు నడిచాను. పిడి తిప్పి మెల్లగా తలుపు తోశాను. అంతే. దబీమంటూ నా మొహానికి ప్లాస్టిక్ సంచి లాంటిదేదో గుద్దుకున్నట్టయింది. మరుక్షణం లిప్తపాటు నీలిరంగు కాంతి వెలిగి మాయమైంది.
నా మొహమంతా ఏదో గ్యాస్ వ్యాపించినట్టు తోచింది. అరక్షణం వెలిగిన ఆ కాంతిలోనే నేను ఆ వ్యక్తిని చూడగలిగాను. పొడవుగా, ఆరోగ్యంగా ఉన్నాడు. నల్ల రంగు సూట్ వేసుకున్నాడు. అంతే. ఆ గ్యాస్ ప్రభావం వల్ల నా మెదడులో మత్తు కమ్ముకోసాగింది. శరీరంలోని జవసత్వాలన్నీ ఉడిగిపోతున్నట్టు, నీరసం ముంచుకొచ్చినట్టు కింద పడిపోసాగాను. మరుక్షణం ఆ వ్యక్తి గబగబా బయటకు పరిగెత్తడం వరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఇంకా ఆ గదిలోనే పడున్నాను. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది లోపల. ఆ వ్యక్తి ఎవరు? నాకు అతని మొహం ఇప్పటికీ బాగా స్పష్టంగా గుర్తుంది. అతన్ని చూసింది అరక్షణమే అయినా ఫోటో ప్రింటులాగా ఆ మొహం నా మస్తిష్కంలో ముద్ర వేసుకుంది. ఇంతవరకు అతను ఎక్కడా చూసినట్టు గుర్తులేదు. జేబులోంచి లైటర్ తీసి వెలిగించాను. ఆ వెలుగులో రిస్ట్ వాచ్ చూసుకున్నాను. 6 గంటలు. నేను ఈ బిల్డింగ్లో ప్రవేశించినప్పుడు మధ్యాహ్నం 2 గంటలైంది. అంటే నేను మూర్చిపోయి 4 గంటలు అవుతుందా? లేచి నుంచుని కింద కలియ చూశాను. గుమ్మం దగ్గర గజం పొడవు పాలిథిన్ సంచి పడింది. అందులోనే మూర్ఛ పోగొట్టే ఆ తీవ్రమైన గ్యాస్ నిండి ఉంటుంది. గదిలో ఇప్పటికీ విచిత్రమైన వాసన వేస్తోంది లీలగా. నేను మొదటిసారి తలుపు తట్టినప్పుడే ఆ వ్యక్తి పసిగట్టి ఉంటాడు. ఎవరో అనుచితమైన వ్యక్తి వచ్చాడని డోర్ లాక్ చేసి ఉండడం వల్ల నేను లోపల ఎవ్వరూ లేరు అని పొరబడ్డాను. అతను లోపల నుంచి లాక్ చేసుకుని ఏదో చేస్తున్నాడు. నేను రెండోసారి తలుపును సమీపించి మారు తాళం చెవులతో లాక్ తెరుస్తున్నప్పుడు అతడికి స్పష్టంగా తెలిసిపోయింది నేను పోలీసులకు సంబంధించిన వ్యక్తినే ఉంటాను అని. అందుకే మూర్ఛ పోగొట్టే గ్యాస్తో రెడీగా కాచుకొని ఉన్నాడు. మొదటి గదిలోనే నన్ను మూర్ఛ పోగొడితే బయట వాళ్ళు ఎవరైనా చూస్తారని ఈ గదిలోకి వచ్చి తలుపేసుకుని ఎదురు చూడసాగాడు. నేను తలుపు తెరవగానే గ్యాస్ నిండిన పాలిథిన్ సంచి మొహాన కొట్టి పారిపోయాడు. కొంపదీసి అతడు జానకిరామ్ కాదు కదా? జైఆర్ ప్రొడక్షన్ అంటే జానకిరామ్ ప్రొడక్షన్స్ కాదు కదా? ఆలోచిస్తూ తడిమి ఎలక్ట్రిక్ స్విచ్ ఒత్తాను. గది మధ్య బల్బు వెలిగింది. ఆ కాంతిలో నాకు కనిపించిన మొదటి వస్తువు ఒక మూలన్న పెద్ద సైజు చెక్క పెట్టె. ఆ పెట్టెకు తాళం వేసింది. చుట్టూ పరికించాను. ఆ పెట్టె తప్ప ఆ గదిలో ఇంకేమీ లేవు. అడుగులో అడుగు వేసుకుంటూ దాన్ని సమీపించాను. పెట్టె పైన రాసున్న అక్షరాల మీద నా చూపు నిలిచిపోయింది. మిస్టర్ దినేష్ చోప్రా, బాంబే సెంట్రల్ రైల్వే స్టేషన్. అంటే ఈ పెట్టె రైల్వే లగేజ్ ద్వారా బొంబాయిలోని దినేష్ చోప్రా పేర పంపడానికి సిద్ధం చేసి ఉందన్నమాట. బహుశా దీంట్లో ఈ ఆఫీసు తాలూకు ఫైళ్ళు, సామాన్లు ఉండి ఉంటాయి. ఆ కాగితాల ద్వారా ఈ కంపెనీ వివరాలు తెలుసుకోవచ్చు అని అనుకుంటూ జేబులో తాళం చెవులు గుర్తు తీశాను. 2-3 తాళం చెవులతో ప్రయత్నించాక క్లిక్ మంది తాళం. దాన్ని ఊడదీసి పెట్టి మూత పైకెత్తాను. అంతే. కరెంటు షాక్ తగిలినట్టు నా చెయ్యి వెనక్కి వచ్చేసింది. పట్టు తప్పడం వల్ల పెద్ద చప్పుడుతో మూసుకుంది మూత. నేను అనుకున్నట్టు పెట్టెలో ఫైళ్లు లేవు. ఒక వ్యక్తి శవం ఉంది. 2 నిమిషాల తర్వాత కానీ నా గుండె దడ తగ్గలేదు. వణికే చేత్తో తిరిగి మూత పట్టుకొని పైకి లేపాను. 1000 వోల్ట్ కరెంటు తగిలినట్టు ఒళ్ళు చల్లుమంది. అతను ఎవరో కాదు, పాంచజన్య. ప్రాణం లేని పాంచజన్య. శవం బాగా బిగుసుకుపోయినట్టుగా ఉంది. బహుశా హత్య జరిగి ఎన్నో గంటలు గడిచి ఉంటాయి. ఇప్పుడో శవాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి దినేష్ చోప్రా అనే బోగస్ పేరు మీద బాంబే పంపే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అంతలోనే నేను రావడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతోంది అసలు విషయం. జైఆర్ ప్రొడక్షన్ పేరుతో ఈ ఆఫీస్ తెరిచిన వాళ్ళు పాంచజన్య పరిచయం సంపాదించి తమ సంస్థ గురించి ఎలాగో అతన్ని పూర్తిగా నమ్మించి బుట్టలో వేసుకుని తమ సంస్థ కోసం 5 లక్షలు అప్పివ్వమని అనుంటారు. వాళ్ల బుట్టలో పడ్డ పాంచజన్య బ్యాంకు నుంచి 5 లక్షలు డ్రా చేసి తెచ్చుంటాడు. డబ్బు చేతికి అందగానే వాళ్ళు అతన్ని కైలాసం పంపేసి శవాన్ని పెట్టెలో దాచేశారు. ఎక్కడే ఒక మడత పేచి వస్తోంది. అతన్ని చంపిన వాళ్ళు శవాన్ని ఇక్కడే వదిలి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. అటువంటి అవకాశం ఉండి కళేబరాన్ని పెట్టెలో పెట్టి ఎక్కడికో పార్సిల్ చేసే ప్రయాస దేనికి? ఇక్కడే దాగుంది ఏదో మిస్టరీ. హత్య ఎలా చేయబడిందో తెలుసుకుందామని శవాన్ని పరీక్షగా చూశాను. కుడి కణతలో కనిపించింది రంధ్రం. ఆ రంధ్రం గుండా కారి ఎండిపోయిన రక్తం. పిస్తల్తో జరిగింది హత్య. వెంటనే హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయాలి.
పెట్టె మూసి గబగబా బయటికి నడిచాను. కిందికెళ్ళి కొంత దూరంలో ఉన్న రెస్టారెంట్లోంచి ఫోన్ చేశాను. 5 నిమిషాల్లో వచ్చేసింది అంబులెన్స్. ఎస్, ఇన్స్పెక్టర్ రాజారెడ్డి స్పీకింగ్. హలో ఇన్స్పెక్టర్, నేను మణిభూషణ్ని. ఉదయం 2 సార్లు మీ ఇంటికి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది. ఎన్ని పనులున్నా సరే సాయంత్రం 7 గంటలకల్లా మా ఇంటికి వచ్చేయాలి. తర్వాత ఎటువంటి కుంటి సాకులు చెప్పినా నేను వినను. నగరంలో ఉన్న నా దగ్గర ఫ్రెండ్స్లో మణిభూషణ్ ఒకడు. పెద్ద పారిశ్రామికవేత్త. నిరాకరించడం సభ్యత కాదు. మీరంతగా చెప్తున్నప్పుడు రాకుండా ఉంటానా అన్నాను నవ్వుతూ. థ్యాంక్స్. అవతల క్లిక్కుమంది. ఏటేటా అతడికి తన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం అలవాటు. ఆ రోజు ప్రాణ స్నేహితుల నుంచి మామూలు పరిచయస్తుల వరకు ఎందరినో ఆహ్వానిస్తూ ఉంటాడు విందుకు. రంగురంగుల దీప తోరణాలతో, మంది మార్బలంతో రాత్రి 2 గంటల వరకు అట్టహాసంగా ఉంటుంది ఇల్లు. బట్టలు మార్చుకుని సాయంత్రం సరిగ్గా 7 గంటలకు మణిభూషణ్ భవనం చేరుకున్నాను. కాంపౌండ్ అంతా రకరకాల వాహనాలతో నిండి ఉంది. వచ్చే పోయే స్త్రీ పురుషులతో సందడిగా ఉంది. గుమ్మం దగ్గర నిల్చుని అందరికీ స్వాగతం పలుకుతున్నాడు మణిభూషణ్. అతని పక్కనే గులాబీ రంగు చెక్కిళ్లతో బంగారు లతలాగా మెరిసిపోతున్న ఒక అందమైన యువతి నిల్చునుంది. నన్ను చూడగానే మణిభూషణ్ ముందుకొచ్చి సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. కేక్ కట్ చేయడం పూర్తయ్యాక ఆర్కెస్ట్రా మోగడం ప్రారంభమైంది. అతిథులకు విస్కీ సప్లై చేస్తున్నారు. ఆడ మగ భేదం లేకుండా అందరూ పుచ్చుకుంటున్నారు. అప్పుడు పరిచయం చేశాడు మణిభూషణ్ నాకు ఆ అమ్మాయిని. మీట్ హిమ్, మై ఫ్రెండ్ విశాలి. ఈయన మిస్టర్ రాజారెడ్డి. ఆమె చిరునవ్వుతో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. అంతలో ఆర్కెస్ట్రా స్థాయి తగ్గి బాల్ డాన్స్ లయ ప్రారంభమైంది. అందరూ జంటలు జంటలుగా అడుగులు వేస్తూ నెమ్మదిగా డాన్స్ ప్రారంభించారు. నేను డిన్నర్ అరేంజ్మెంట్స్ చూసొస్తాను, అంతవరకు మీరు డాన్స్ చేస్తూ ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మణిభూషణ్. ఆమె చేతులు అందుకుని ఆర్కెస్ట్రాకు అనుగుణంగా అడుగులు వేయసాగాను. మీరు పానీయం ఏది తీసుకోరా అడిగాను మాట కలుపుతూ. తీసుకున్నాను, గ్రేప్ జ్యూసు. విస్కీ అలవాట్లేదా? ఆమె నవ్వి తల అడ్డంగా తిప్పింది. పార్టీకి మీరు ఒక్కరే వచ్చారా? నా వెంట మరొకతను ఉన్నాడు. నాతో మీరు డాన్స్ చేయడం మీ స్నేహితుడికి అభ్యంతరం ఉండదు కదా అన్నాడు. అతను నా స్నేహితుడు కాదులేండి. ఇదివరకు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు నాకు జ్ఞాపకం లేదే. మణిభూషణ్ స్నేహితులెందరితో నాకు పరిచయం ఉంది. మీరిద్దరూ ఈ మధ్య స్నేహితులై ఉంటారనుకుంటాను. విశాలి నవ్వి తలూపింది. మీ స్వస్థలం ఇదేనా? విశాలి ఇబ్బందిగా మొహం పెట్టి, నాకు 2 రకాల మగాళ్ళంటే ఇష్టముండదు. ఒకరు నా వ్యక్తిగత వివరాలు తెలుసుకోగోరేవారు. 2వ రకం నన్ను బలవంతంగా ప్రేమించాలి అని అనుకునేవారు. ఆ 2 రకాల్లో నేను ఏ రకానికి చెందకపోవడం మీ అదృష్టం. ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఉద్దేశంతో అలా అడిగానే కానీ అందులో నాకంటే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అంతటితో మా టాపిక్ మరోవైపు మళ్ళింది. అంతలో ఒక బట్లర్ వచ్చి, సార్ మిమ్మల్ని బాబుగారు పిలుచుకురమ్మన్నారు అన్నాడు. ఎక్కడున్నారు ఆయన? మేడ మీద. సారీ, ఇప్పుడే వస్తానే అని విశాల దగ్గర సెలవు తీసుకుని నౌకర్ వెంట మేడ మీదకి వెళ్ళాను. ప్లీజ్ కమెన్ మిస్టర్ రెడ్డి. నా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేశాను, కానీ ఒక ముఖ్యమైన స్నేహితుడిని పరిచయం చేయడం మర్చిపోయాను. రండి అంటూ ఆహ్వానించాడు మణిభూషణ్. గదిలో అతనితో పాటు ఫుల్ సూట్లో ఉన్న మరొక వ్యక్తి కూర్చునున్నాడు. మీట్ హిమ్, మై డియరెస్ట్ ఫ్రెండ్ శ్రీకాంత్. ఈ మధ్య మా ఆటోమొబైల్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరారు. హీఈస్ రాజారెడ్డి అంటూ మమ్మల్ని పరిచయం చేశాడు మణిభూషణ్. ఆ వ్యక్తి లేచి, గ్లాడ్ టు మీట్ యూ ఇన్స్పెక్టర్ అంటూ షేక్ హ్యాండ్ అందించాడు. అతని చెయ్యి నా చేతిలోకి రాగానే ఒక్క లాగు లాగేశాను కిందకు. ఆ ఊపుకతని బ్యాలెన్స్ తప్పి తూలాడు. అంతే, పిడికిలి బిగించి ఫెడేల్మని ఒక్కటిచ్చాను దవడ కింద. గజమెత్తు ఎగిరి అమాంతం నేల కూలాడు. బూటు మడతతో ఈడ్చి తన్నాను చెవి దగ్గర. అతని తల పక్కకి వాలిపోయింది. మరొక 10 నిమిషాలకు గానీ మళ్ళీ స్పృహ రాదు. ఇదంతా జరగడానికి ఒకే 1 నిమిషం పట్టింది. ఏంటి మిస్టర్ ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా అన్నాడు మణిభూషణ్ కంగారుగా. మిస్టర్ భూషణ్, ఏదైతే నేను చేయాలో అదే చేశాను.
ఇతని పేరు శ్రీకాంత్ కాదు, జేఆర్, పాంచజన్యం హత్య చేసిన హంతకుడు. క్షమించండి, నేను హంతకుడిని కాను అన్న కంఠం విని ఇద్దరు ఉలిక్కిపడి పక్కకి చూశారు. అతడికి స్పృహ వచ్చేసింది. కన్ను మూసి తెరిచేలోగా జేబులోంచి పిస్తోల్ తీసి అతడి వైపు గురిపెట్టాను. మిస్టర్ జేఆర్, బుద్ధిగా లేచి నుంచో. ఏం మాత్రం పిచ్చి వేషాలు వేసినా ఈ పిస్తోలు పొగలు గక్కుతుంది, జాగ్రత్త అన్నాను కఠినంగా. పిచ్చి వేషాలు వేసే అవసరం నాకు లేదు ఇన్స్పెక్టర్, ఎందుకంటే నేను జేఆర్ని కాను. పాంచజన్యను చంపింది నేను కాదు అంటూ లేచి నుంచున్నాడు అతను. బుకాయించక, నిన్న మధ్యాహ్నం మహాత్మాగాంధీ రోడ్లోని జేఆర్ ప్రొడక్షన్ ఆఫీస్లో నన్ను మూర్ఛ పోగొట్టి పారిపోయింది నువ్వు కాదా? నేనే. అక్కడ ఒక పెట్టెలో పాంచజన్య శవం దాచిపెట్టలేదా? నిజమే. నీ పేరు జానకిరామ్ కాదు? నిజమే. అయినా నేను పాంచజన్యను చంపలేదు. అయితే ఎవరు చంపారు? జేఆర్. ఆ జేఆర్ నువ్వే కదా? ఇక్కడే మీరు పొరబడ్డారు ఇన్స్పెక్టర్. జేఆర్ అంటే జానకిరామ్ అని అనుకుంటున్నారు మీరు. జేఆర్ మగాడు కాదు, ఆడది. జేఆర్ ఫుల్ ఫామ్ జ్యోతి రాణి. నీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి నేనేం పసివాణ్ణి అనుకుంటున్నావా? నా మాట నమ్మండి. ఆ జ్యోతిరాణి ఎప్పుడు ఇక్కడే ఉంది. ఎక్కడ? కింద పార్టీలో. పార్టీలోనా? ఎవరు? విశాలి. విశాల్ హత్య చేసిందా అన్నాడు పణిభూషణ్ నివ్వరబోయి. మిస్టర్ భూషణ్, వెంటనే మీరు కిందకెళ్ళి ఆ విశాలకి అనుమానం రాకుండా పైకి తీసుకురండి అన్నాను. మణిభూషణ్ తలుపు కిందకెళ్ళాడు. పిస్తోల్తో జానకిరామ్ను కవర్ చేస్తూ అక్కడే నుంచున్నాను. 5 నిమిషాల తర్వాత విశాలి ఉరఫ్ జ్యోతిరాణితో పైకొచ్చాడు మణిభూషణ్. గదిలోకి అడుగుపెట్టగానే లోపల దృశ్యం చూసి పారిపోవడానికి చటుక్కన వెనుదిరిగింది. మిస్టర్ మణి, ఆమెను పట్టి తోయండి లోపలికి అరిచాను. మణిభూషణ్ ఆమె ప్రయత్నాలు వమ్ము చేసి ఒక్క తోపు తోశాడు గదిలోకి. వాళ్ళిద్దరిని పిస్తోలు రేంజ్లోకి తీసుకుని, ఇప్పుడు చెప్పండి, పాంచజన్యని ఎవరు చంపారు అన్నాను కటువుగా. నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్, ఆ పథకం తయారు చేసింది ఈమె. నేను కేవలం ఈమె చేతిలో కీలుబొమ్మని. డబ్బు చేజిక్కగానే అతన్ని బంధించి ఎటైనా పారిపోదామని నేను సలహా ఇచ్చినా ఈమె వినలేదు. తనకిప్పుడప్పుడే మద్రాసు వదలాలని లేదని మమ్మల్ని గుర్తుపట్టకుండా పాంచజన్యం చంపి పెట్టెలో బాంబే పార్సిల్ చేసి తర్వాత మణిభూషణ్ను వల్లో వేసుకుని అతని కంపెనీలో షేర్ హోల్డర్స్గా చేరి పాంచజన్యకు పట్టిన గతే అతనికి పట్టించాలి అనే పథకం వేసింది. గడగడా చెప్పుకుపోతున్నాడు జానకిరామ్. పళ్ళు పటపటా కొరుకుతూ నిప్పులు కక్కుతూ అతని వైపు చూసింది జ్యోతిరాణి. నీచుడా, నాకే ద్రోహం తలపడతావా? నీ బండారం బద్దలు కొట్టకుండా నేను ఊరుకుంటానా? ఇన్స్పెక్టర్, వీడు జానకిరామ్ కాడు, జగన్. జైలు నుంచి విడుదలైన 2 హత్యలు చేసిన జగన్. ప్లాస్టిక్ సర్జరీతో మొహం మార్చుకుని జానకిరామ్గా వ్యవహరిస్తున్నాడు. నేను ఒక్క హత్య చేస్తే వీడు 2 హత్యలు చేసిన హంతకుడు అంది నిప్పులు కక్కుతూ. దిగ్భ్రాంతి వల్ల తెరుచుకున్న నా నోరు అలాగే ఉండిపోయింది కాసేపు. తర్వాత తేరుకొని పిస్తోలు మణిభూషణ్కిచ్చి వాళ్ళిద్దరినీ కవర్ చేస్తూ ఉండమని చెప్పి జానకిరామ్ వెనక్కి వెళ్ళాను. అతడి 2 దవడల కింద చేతులు పోనిచ్చి మొహానికున్న మాస్కును పీకేశాను. జానకిరాణ్ణి చెప్పింది నిజమే. వాడు జగన్. హెడ్ క్వార్టర్స్కు తీసుకెళ్లి నిన్ను చిత్రహింసలు పెట్టకముందే ఈ నాటకమంతా ఏంటో వివరంగా చెప్పు అన్నాను జగన్ డొక్కలో కుమ్ముతూ. 2 నిమిషాలకు వాడి నోటి నుంచి మాట పెకల్లేదు. తర్వాత తేరుకొని చెప్పసాగాడు. నేను జైల్లోంచి విడుదలై బయటికి రాగానే నన్ను కలుసుకుంది జ్యోతి రాణి. టాక్సీ ఎక్కించుకొని కినారా హోటల్కు తీసుకెళ్ళింది. నాలాగే తను దొంగతనమే వృత్తిగా జీవిస్తున్నానని, బాంబే నుంచి ఈ మధ్య మద్రాసుకు వచ్చానని, తన అంద చందాలతోనూ పథకాలతోనూ 2 మనుషుల్ని వల్లో వేసుకుని డబ్బు చేసుకోవాలి అని అనుకుంటున్నానని, ఆ వ్యవహారంలో తనకు సహాయం కావాలని చెప్పింది. జైల్లోంచి విడుదలై ఏం చేద్దామా అనుకుంటున్న నాకు ఆమె ప్రస్తావన కొండంత బలాన్నిచ్చింది. వెంటనే ఒప్పుకున్నా. తన ప్లాన్ ఏంటో పూసుకొచ్చినట్టు వివరించింది నాకు. దాని ప్రకారం మహాత్మా గాంధీ రోడ్లోని ఆ బిల్డింగ్లో జేఆర్ ప్రొడక్షన్స్ పేరుతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. స్వయంగా తనే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా నా మొహం పూర్తిగా మార్చేసింది. అంతకుముందే ఎలాగో
పాంచజన్యతో పరిచయం సంపాదించుకుంది. స్త్రీ లోలుడైన అతను ఆమె అందానికి పూర్తిగా దాసుడైపోయాడు. ఆ తర్వాత మారువేషంలో ఉన్న నన్ను ప్రఖ్యాత హిందీ డైరెక్టర్ రాజారాంగా అతడికి పరిచయం చేసింది. నాతో కలిసి తాను గొప్ప బడ్జెట్ చిత్రం తీయబోతున్నానని, 5 లక్షలు తక్కువయ్యాయని ఫైనాన్స్ చేయమని ప్రాధేయపడింది. ఆమె మాయలో పడ్డ అతను ఆ కాకమ్మ కథను పూర్తిగా నమ్మేశాడు. వడ్డీ లేకుండా అప్పిస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీతో నా మొహం పూర్తిగా మారిపోయింది కనుక ఎన్నాళ్ల నుంచో నాలో రగులుతున్న నారాయణ సుకన్యల మీద పాత పగ తీర్చుకోవాలని నిశ్చయించాను. అందుకు జ్యోతిరాణి ఒప్పుకోకున్నా నేను వినలేదు. వాళ్ళని చంపేశాను. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బ్యాంక్ నుంచి డబ్బు తీసుకుని జేఆర్ ప్రొడక్షన్స్ ఆఫీస్కు వచ్చాడు పాంచజన్య. బ్రీఫ్ కేస్ చేతికి రాగానే అతన్ని 2 రోజులు అక్కడే బంధించి తర్వాత కాల్చి చంపేసింది జ్యోతిరాణి. ఆ తర్వాత మణిభూషణ్కు గాలం వేసింది అంటూ తల వంచుకున్నాడు జగన్. నేను పలకలేదు. హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయడానికి ఫోన్ వైపు అడుగులేశాను. మణిభూషణ్ పిస్తోల్తో వాళ్ళని కవర్ చేస్తూ నిల్చున్నాడు. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు చదివిన కథల్ని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.